పిరమిడ్ పవర్ ఏంటి అనేది ఒక 2 నిమిషాల్లో మీకు వివరిస్తాను. మన పూర్వకాలంలో మామూలుగా రైతు పండించిన పంట గడిసే అని ప్రతి ఇంట్లో ఒక మూలన పోసేవాళ్ళు సహజంగా. మీ అందరికీ మరి కొంత అవగాహన ఉండొచ్చు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకు. అంటే అది ఒడ్లు కానీ గుడ్డలు కానీ ఏ పంట కానీ మూలన సహజంగా మూటలు కట్టకుండా పోసేవాళ్ళు, సంచుల్లో నింపకుండా. ఆ షేప్ వచ్చేది, గోపురం షేప్ వచ్చేది. అంటే సైంటిఫిక్గా పత్రిజీ గారు దాని మీద రీసెర్చ్ చేసి ఈజిప్ట్ పిరమిడ్ ఉంది కదా, ఆ పిరమిడ్ గురించి పిరమిడ్ పవర్ అనే ఒక బుక్ వారి చేతికి వచ్చింది. ఆ బుక్ను వారు స్టడీ చేసినారు. స్టడీ చేస్తే ఈ సైన్స్ అనేది వారికి అందింది. ఏ మెటీరియల్ తీసుకొని మనము సహజంగా అట్లా మట్టి తీసుకొని పోసినా కానీ 52.51 డిగ్రీ కాలం వస్తుంది. మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళు చక్కగా దాన్ని ఆ బుక్ చదివితే, ఆ కొలతలు చూస్తే మీరంతా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది టీచర్స్ అని చెప్పినారు కాబట్టి ఇందులో మ్యాథ్స్ తెలిసిన వాళ్ళందరూ ఉంటారు మ్యాక్సిమం. మీరు పిరమిడ్ పవర్ అనే ఒక బుక్ ఉంటుంది చిన్నది, ఆ కొలతలు కనుక తీసుకొని మీరు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయండి. 4 కోణాలు 52.51 డిగ్రీ యాంగిల్ కింద బేస్ ఏ కొలత తీసుకున్నా సరే కోణం మాత్రం అదే వస్తుంది, ఆ డైరెక్షన్. అయితే దాంట్లో మనం గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. ఏంటి ఇట్లా 4 కోణాలు కలిపితే దాంట్లో పవర్ వస్తుంది అంటున్నారని. మనకు పూర్వకాలంలో నిర్మాణమైన భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మాణమైన ఏ దేవాలయమైనా తీసుకోండి, గర్భగుడి, ఆ గర్భగుడి కోణం కూడా ఇదే షేప్లో ఉంటుంది. అక్కడ ఒక శక్తి నిక్షిప్తమై ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళంగానే ఒక ప్రశాంతత అనిపిస్తుంది. ఆ గర్భగుడిలో ఆ క్షేత్రం యొక్క వైబ్రేషన్ అంతా ఆ గర్భగుడి కొలతల మీద ఆధారమై ఉంటుంది. అట్లా ఈ 52.51 డిగ్రీ యాంగిల్కు ఉండే ఒక గుణం ఏమంటే, ఇప్పుడు మనకు సూర్యకాంతి ఉంది కదా, ఆ సూర్యకాంతిని ఒక కుంభాకార కటకం భూతద్దం కనుక మనం తీసుకొని ఆ సూర్యకిరణాలకు అడ్డుగా ఉంచితే దాని కింద ఒక పేపర్ పెడితే సహజంగా వేడి మంట పుడుతుందా లేదా? మీ అందరికీ ఈ అవగాహన అనుభవం ముందు ఉంటుంది. అంటే ఉన్న కాంతినే, ఆ వేడినే ఆకర్షించి కేంద్రీకృతం చేస్తుంది భూతద్దం. ఆ ఉన్న సూర్యకాంతిని ఎలాగైతే ఆకర్షించి కేంద్రీకృతం చేసి మంట పుట్టించడానికి ఎలాగైతే ఈ కుంభాకార కట్టమైన భూతద్దం ఎలాగైతే పనిచేస్తుందో, ఈ 52.51 డిగ్రీ యాంగిల్ ఆ కోణం అనేది ఈ విశ్వంలో అంతటా ప్రాణశక్తి ఉంది, విశ్వశక్తి ఉంది. సూర్యకాంతి ఎలాగైతే ఉందో విశ్వశక్తి ప్రాణశక్తి అనేది అంతటా ఉంది. ఆ అంతటా ఉన్న ప్రాణశక్తిని ఈ కోణం అనేది మీరు ఏ గుట్ట తీసుకోండి, ఏ కొండ తీసుకోండి, ఏ పర్వతం తీసుకోండి, అదే డైరెక్షన్లో ఉంటాయి. అందుకే మనం ఏ గుట్ట దగ్గరికి వెళ్ళినా, ఏ కొండ దగ్గరికి వెళ్ళినా, ఏ పర్వతం దగ్గరికి వెళ్ళినా ఒక ప్రశాంతత, అక్కడ ఉండే వైబ్రేషన్ ఏమంటే ప్రాణశక్తి విశ్వశక్తి నిండుగా ఉంటుంది, ఆ వైబ్రేషన్ ఉంటుంది. అక్కడ కనుక మనం ఉండి, మనం పూర్వకాలంలో ఈ తపస్సు సాధన చేసుకునే వాళ్ళంతా ఎందుకు అడవికి వెళ్ళేవారు, ఎందుకు గుహల్లో కూర్చునేవారంటే ఇదే కారణము. అక్కడ వాళ్ళకి నెగిటివ్ థాట్స్ అనేవి ఉండవు, శక్తి లోపం అనేది ఉండదు, కావాల్సినంత శక్తి ఉంటుంది. అట్లా ఇప్పుడున్న ఈ స్పీడ్ యుగంలో మనుషులందరూ అడవులకు వెళ్ళాలి, గుహల్లోకి వెళ్ళాలి, ప్రకృతిలోనికి వెళ్ళే పరిస్థితి లేదు, ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. అంతా కాంక్రీట్ జంగిల్ చేసుకున్నాం కాబట్టి పత్రిజీ గారు ఆలోచించి, సమయం కూడా లేదు, మనం ఈరోజు 1 గంట సమయం పెట్టాలంటే చాలా కష్టం. ఇప్పుడు మీరు వచ్చారు, 10 నిమిషాలని రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాం. మీ ప్రణాళిక వేరే ఉంటుంది, అందులో మీ ప్లాన్ మీకు ఉంటుంది. కాబట్టి మంచి సమయం సద్వినియోగం చేసుకోవాలంటే బయట ఒక 3 గంటలు సాధన చేస్తే వచ్చే శక్తి, 3 గంటలు కళ్ళు మూసుకొని మనం కూర్చోవాలంటే ఎంత కష్టం, అంత సమయం వెచ్చించలేం. ఈ పిరమిడ్లో 1 అవర్ చేస్తే చాలు, 3 గంటల్లో వచ్చే శక్తి పిరమిడ్లో 1 అవర్లో వస్తుంది. ఇట్లాగా అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఇవి ప్రత్యేకమైన దినాలు. అంటే భూమండలం పైకి అత్యధికంగా 3 ఇంతలు ఎక్కువగా శక్తి భూమి మీదకి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఇది కొంత సైన్స్ తెలిసిన వాళ్ళకు సముద్రం దగ్గర ఆటు పోటు అని వస్తుంది పౌర్ణమికి అమావాస్యకు. అంటే మన కంటికి కనిపిస్తేనే నమ్ముతారు, లేకుంటే నమ్మరు. కాబట్టి అట్లా ఈ పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ, ప్రతిరోజు పౌర్ణమి అమావాస్య ఉండదు. పౌర్ణమికి అమావాస్యకు ఒక రోజు ముందు ఒక రోజు వెనక ఈ ప్రభావం ఉంటుంది. కానీ మిగిలిన రోజులు ఎలాగా ఈ మానవ జీవితంలో ఇప్పుడున్న ఈ ఒత్తిడికి ఈ పిరమిడ్ అనేది నెత్తి మీద చిన్న క్యాప్స్ ఉంటాయి,
ఆ క్యాప్స్ పెట్టుకొని కూడా మన ఇంట్లో చేసుకోవచ్చు. ఇట్లాంటి ఆశ్రమాలకే రావాలా, పిరమిడ్ ధ్యాన కేంద్రానికే రావాలని ఏం లేదు. మీ ఇంట్లోనే హ్యాపీగా ఒక చిన్న క్యాప్ దొరుకుతుంది 20 రూపాయలు పెడితే. ఆ క్యాప్ మీ నెత్తి మీద పెట్టుకొని చేసుకోవచ్చు. అయితే మీరు ఏది గుడ్డిగా నమ్మకండి, ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. నేను చేసిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మీతోన. నేను ఒక చిన్న క్యాప్ తీసుకొచ్చి దాని కింద పత్రిజీ గారు పిరమిడ్ పవర్ అనే పుస్తకంలో చెప్పినారు వారి ఎక్స్పీరియన్స్. యూట్యూబ్లో కూడా ఉంటుంది, పిరమిడ్ పవర్ పత్రిజీ అని కొడితే వస్తుంది. దాంట్లో ఒక గ్లాస్ పాలు పెట్టి ఒక టమాటా పండు పెట్టి బయట కూడా పెట్టిన నేను. పెడితే బయట పెట్టిన టమాటా పండు 8 రోజుల కల్లా మురిగిపోయింది, కుళ్ళిపోయింది, ఖరాబ్ అయిపోయింది. పాలు కూడా 3 రోజులకు బయట ఉన్న పాలు 2వ రోజే ఖరాబ్ అయినాయి. 3వ రోజుకు అవి ఇంకా మనకు పనికొచ్చే పరిస్థితులు లేవు. పిరమిడ్ కింద పెట్టినవి 28 రోజులైన టమాటా పండు ఒట్టి ద్రాక్షలాగా ఒక షైనింగ్ వచ్చింది, వాటర్ అంతా డ్రై అయిపోయింది, పండులో ఒక కాంతి వచ్చింది, వాసన రాలేదు, కుళ్ళిపోలేదు. అంటే ఒక పండే అంత సజీవంగా ఉంటే మనిషి దాని కింద కూర్చొని చేస్తే ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువ శక్తిని పొందొచ్చు, ఎంత ఎంటీనెస్ను మైండ్ వీలైనంత త్వరగా ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన స్థితిని పొందొచ్చు, శూన్య స్థితిని పొందొచ్చు అని పత్రిజీ గారు గ్రహించినారు వారి అనుభవపూర్వకంగా. అప్పుడు ఈ పిరమిడ్ను ఈ ప్రపంచానికి అందించాలి అన్న ఉద్దేశం చేత వారు ఒక కార్పెంటర్ను పిలిపించి ఒక పిరమిడ్ను తయారు చేసి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి కర్నూలులో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ఒక నిర్మాణం చేసినారు, మొట్టమొదటి పిరమిడ్. మరి అక్కడ కొన్ని వందల మంది, వేల మంది ఆ పిరమిడ్లో ధ్యాన సాధనకు ఉపయోగించుకొని ఈరోజు ఎందరో యోగులుగా, ఒక వివేకానంద స్వామిలాగా, ఒక బుద్ధుడిలాగా తయారైనారు. అందులో భాగంగానే మేము కూడా మా ఇంటి మీద, మా ఊర్లో ఇట్లాంటి పిరమిడ్లు నిర్మాణం చేసుకొని, మా ఇంటి దగ్గరికి ఎంతమంది వస్తారు? అందరు రారు. ఊర్లో అంటే ఒక పల్లెటూరుకి ఎంతమంది వస్తారు? అందరు రారు. ఈ శ్రీశైలం వెళ్ళే రహదారి కాబట్టి ఇక్కడికి వెళ్ళే భక్తులంతా ఇక్కడికి వచ్చి ఇంత ప్రసాదం తీసుకొని ఈ పిరమిడ్ పవర్ను ఉపయోగించుకొని ధ్యానం నేర్చుకొని పోవాలనేది పత్రిజీ గారి సంకల్పము. ఈ పిరమిడ్ పవర్ గురించి ఎవరికి ఏ సందేహం ఉన్నా దయచేసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరు ఏ మెటీరియల్ అయినా పోయండి దాంట్లో. మామూలుగా ఒక రైతు పంట వేసేటప్పుడు ఆ విత్తనాలు కనుక తీసుకొని వెళ్ళి దాంట్లో పెడితే దాని యొక్క శక్తి స్థాయిలు పెరుగుతాయి. అట్లా మీరు కూడా వ్యక్తిగతంగా సాధన చేసుకునే సమయంలో పిరమిడ్ క్యాప్ను నెత్తి మీద పెట్టుకొని చేస్తే 10 నిమిషాలు చేస్తే 30 నిమిషాలు చేసినంత శక్తి మనం పొందొచ్చు. సమయము ఆదా అవుతుంది, ₹1 ఖర్చు లేదు. ఇది పిరమిడ్ పవర్ సార్ క్లుప్తంగా. ఇంకా ఏదైనా సందేహం ఉంటే నా మాటలు మీకు సంతృప్తినివ్వవు. ఎందుకంటే స్వీయ పరిశీలన, ప్రయోగము, అప్పుడు మీరు మీ జ్ఞానాన్ని ఉంటే రిజల్ట్ ఉంటే అంగీకరించండి. మీ ప్రయోగంలో వచ్చిన ఆ రిజల్ట్ను పక్కవారికి పంచండి. మరి ఎందుకంటే మీరు వచ్చిన పర్పస్ వేరు కాబట్టి, సమయం తక్కువ ఉంది అన్నారు కాబట్టి, ఈ ఉన్న కొద్ది సమయంలో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రానికి మరొకసారి గట్టిగా క్లాప్ ఇస్తూ, ఈ క్షేత్రం యొక్క విశిష్టతను, ఈ ప్రదేశం యొక్క ఈ అందాన్ని, ఈ ఏకాంతాన్ని మీ మిత్రులకు, శ్రీశైలం వెళ్ళే మీ బంధువులు, మిత్రులకు ఎవరికైనా దీని గురించి తెలియజేసి, ఇక్కడ ₹1 ఫీజు లేదు, నిత్య అన్నదాన ప్రసాదం ఉంటుంది, నిత్యము ఇక్కడికి వస్తే 10 నిమిషాలు ధ్యానం నేర్పిస్తారు. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ గురువులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ.